అయితే ఇంక మనకొచ్చేసి లాస్ట్ వీక్ వచ్చేసినాయి. ఇంకా 'బిగ్ బాస్' సీజన్ వచ్చేసి. ఈ లాస్ట్ సీజన్‌లో మనం ఒక్కొక్కరి గురించి చెప్దాం. అంటే ఇప్పుడు ఉన్న 8 మంది కంటెస్టెంట్స్ వాళ్ళ ప్లస్‌లేంటి, మైనస్‌లేంటి అనేది ఒక అందరి గురించి ఒక వీడియో చిన్న ఒక 2, 3 మినిట్స్ వీడియో చేయాలని అనుకుంటున్నా. అందులో ఫస్ట్ వచ్చేసి కళ్యాణ్ గురించి చెప్పాలంటే, ఫస్ట్ కళ్యాణ్ గురించి చెప్పాలనుకుంటే నిజాయితీ. ఎందుకంటే ఏ విషయంలోనే తను ఫ్రెండ్ ఉన్న తర్వాత, తనుజ ఉన్న తర్వాత, ఇమ్మాన్యుల్ ఉన్న తర్వాత, డెమన్ పవన్ ఉన్న ఎవరున్నా కానీ నిజాయితీ గురించే మాట్లాడతాడు. ఎందుకంటే తను అక్కడ నిల్చున్నాడు అంటే ఆ విషయంలో వాళ్ళ ఫ్రెండ్స్ తప్పైనా, తర్వాత వాళ్ళకి కావాల్సిన తనుజ తప్పైనా ఫస్ట్ నిజాయితీ గురించే మాట్లాడతాడు. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ ఏంటబ్బా ఇతని నిజాయితీ అని చెప్పేసి అడిగితే, అంత క్లోజ్ ఉన్న తనుజ వచ్చేసి ఏది మన బాక్స్ గేమ్‌లో సంజన గారును, సుమన్ శెట్టి ఉండి అందరూ సుమన్ శెట్టికి సపోర్ట్ చేస్తే సంజన గారిది రైట్ అని చెప్పేసి ఇంకెళ్ళి కూర్చో అని చెప్పేసి తనుజని చెప్పేసి అంటాడు మన కళ్యాణ్. అక్కడే తెలిసిపోయిద్ది. ఎందుకంటే ఒక్క చిన్న విషయంలోనైనా ఎందుకంటే తనుజతో ఉన్న క్లోజ్‌నెస్‌కి సర్లే తనుజ సరే చూద్దాం అన్నట్టు కొంచెం డౌన్ అయ్యి తనుజ వైపు గూడా మాట్లాడకుండా సర్లే ఎళ్లి కూర్చో నా డెసిషన్ ఫైనల్ అని జెప్పేసి అంటాడు. అంత స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఉంటాడు. అంత ముక్కుసూటి ఉంటాడు. అంత నిజాయితీ ఉంటాడు. కాబట్టి అదొక విషయమని గాదు. గేమ్స్ గూడా 100కి 100% ఆడతాడు. మాక్సిమం గివ్ అప్ ఇవ్వడు. ఆడాలనే చూస్తాడు. కాపోతే ఈ ఎలిమినేషన్ అంటే నువ్వు గేమ్ నుంచి ఉండాలి. నువ్వు ఓటింగ్ ప్రాసెస్ వస్తే మాత్రం ఆయన్ని తీసేస్తే మాత్రం ఎవరైనా ఏం జేయలేరు. అది డెమన్ పవన్ అయినా ఎవరేం జేయలేరు. ఆ విషయంలో మాత్రం కళ్యాణ్ గేమ్స్‌లో 100కి 100% ఇస్తాడు. హ్మ్. ఏదన్నా అంటే ప్రతిదానికి అలగడం, తర్వాత సీరియస్ అవ్వడం, తర్వాత నన్ను గేమ్ నుంచి తీసేసిందని జెప్పేసి మనసులో పెట్టుకోవడం, ఇలాంటివి మాత్రం మైండ్‌లో పెట్టుకోకుండా నెక్స్ట్ గేమ్ ఏంటి? నెక్స్ట్‌కి స్ట్రాటజీ యేసుకుంటూ ఎళ్ళిపోతాడు తప్ప, నెక్స్ట్ నేను గేమ్‌లో ఎంతవరకు ఉండాలి? నేను ఎంతవరకు మాట్లాడాలి? నేను ఎక్కడి వరకు స్టాండ్ తీసుకోవాలని జెప్పేసి అదే జూసుకుంటాడు తప్ప, మిగతాది ఏది లేదు. గేమ్స్ పరంగా 100కి 100% తన శాయశక్తులో ఇస్తాడు. మొన్న క్యాప్టెన్సీ టాస్క్ గూడా అంతే ఇచ్చిండు. సరే డెమన్ పవన్ విషయం వచ్చినప్పుడు దాని గురించి చెప్దాం. కాబట్టి 100కి 100% అయితే గేమ్స్ ఆడుతుండు కాబట్టి ఈయన టాప్ 5లో ఉండే అవకాశం ఉంది. అంటే టాప్ 1 కాకపోతే ఇప్పుడు టాప్ 5 గురించి చెప్తున్నా. టాప్ 5లో ఉండే విషయాల గురించి చెప్తున్నా. ఉండే అవకాశాలేంటి? ప్లస్‌లేంటి, మైనస్‌లేంటి అనే విషయం చెప్దామని చెప్పేసి అనుకుంటున్నా. అది మైనస్‌లో వచ్చేసి మైనస్‌లేం లేదు. అగ్రెషన్ మొన్న చెప్పింది. ఆ ఒక్కటి కొంచెం నెగెటివ్ అయ్యే అవకాశాలుంటాయి. ఎందుకంటే అలాంటియే చిన్న నెగెటివ్స్ అయితే అది పెద్ద ప్రమాదానికి దారితీస్తది. నెగెటివ్ గాకుండా కొన్ని సందర్భాలలో బాగా సైలెంట్‌గా కూర్చొనుంటాడు. ఏం మాట్లాడకుండా. అది గూడా మైనస్ అయ్యే అవకాశం ఉంటది కళ్యాణ్‌కి. సైలెంట్‌గా కూర్చోకుండా ఉండాలి. తర్వాత ఏదేంటి కొన్ని కోపాలు వీళ్ళ మీద వస్తున్నాయి గదా! కోపాలను కొంచెం అణిచిపెట్టుకోవాలి. లేదు అని బయటికి మాట్లాడితే మొన్న కొంచెం బానే స్పాయిల్ అయిపోయింది. అలాంటి విషయాలేమన్నా ఉంటే కొంచెం నోరు అదుపులో పెట్టుకోవాలి. ఇంక అంతకు మించి ఏం లేదు. అందరితో బావుంటాడు. అందరూ అతన్ని లైక్ చేస్తారు కాబట్టి ఇంక వేరే విషయం చెప్పుకోవడానికి ఏం లేదు. కళ్యాణ్ విషయం ఇది. టాప్ 5 వెళ్ళడానికైతే ఇంక ఈ రీజన్స్ చాలని నేను అనుకుంటాను. నెగెటివ్ అయితే ఎక్కువ ఏం లేదు. ఈ పాయింట్స్ అయితే కళ్యాణ్ టాప్ 5లో ఉండడానికి. ఏమనుకుంటున్నారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ.